మామ 8th వీక్లో ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ మామూలుగా ఉండదు మామ. ఇప్పటిదాకా కని విధి ఎరుగని రేంజ్లో అయితే కనుక నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఎక్కువ టైం కూడా తీసుకోను మామ, తక్కువ టైంలో ముగిస్తాను. డీమాన్ పవన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరందరూ డీమాన్ పవన్కి సపోర్ట్ చేయాల్సిందే మామ. ఇక్కడైతే కనుక ముగ్గురు గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి. తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మర్చిపోవద్దు, అసలు ఈ వీడియో చివరిదాకా చూడాలి. తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కూడా చూడాల్సిందే. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మామ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది మామ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చూడండి మామ, సబ్స్క్రైబ్ చేసే చూడండి. సో మెయిన్గా చెప్పుకోవాలంటే మామ, అసలు ఓటింగ్ అనాలిసిస్ రోజు రోజుకి అసలు మామూలుగా లేదు మామ, మారిపోతుంది. ఏంట్రా బాబు ఇది, అసలు ఎగ్జామ్ రాసేసి మనం ఏంటో రిజల్ట్ చూసేసినట్టు డే బై డే హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అసలు డీమాన్ పవన్ ఓటింగ్ అనాలిసిస్ మామూలుగా లేదు మామ. మనోడైతే కనుక ఒక రేంజ్లో దూసుకెళ్ళిపోతానని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. సో ఎందుకో నేను డీటెయిల్గా చెప్తాను. గేమ్లో మనోడు ఆట ఆడాడు మామ. ఆ రోజు భరణి గారు, దాని తర్వాత శ్రీజ ఆడిన ఆటలో ఏమైనా ఆట ఆడాడు మామ. అసలు ఒక రేంజ్లో ఇచ్చి పడేశాడు మామ. బిగ్ బాస్ టీం కూడా అసలు మైండ్ పొయ్యి ఉంటుందిరా బాబు అన్న రేంజ్లో మనోడైతే ఆడాడు. నేను చెప్తాను చూడండి మీకు. బట్ ఓటింగ్ అనాలిసిస్ పరంగా చూసుకుంటే ఈరోజు పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ రాబోతుందని నేను అనుకుంటున్నాను. నిన్నటి వరకు అయితే కనుక డీమాన్ పవన్ కొంచెం లాస్ట్లో ఉండే, ఈరోజు మనోడు గ్రాఫ్ అయితే కనుక పెద్ద పీక్స్కి లేచిపోతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మామ. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక మన తనుజ గారి గురించి చెప్పాలి మామ. ఆవిడ ఆట ఆడకపోయినా కొన్ని క్యూట్ లుక్స్తో, కొన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఆవిడ కొంచెం కావాలని కూడా చేసినా కూడా కొన్ని పనులు చాలా ముద్దుగా అనిపించి జనాలు అయితే కనుక ఆల్రెడీ ఆవిడకైతే కనుక రాకెట్ రేంజ్లో దూసుకెళ్ళిపోతుంది. ఆవిడ ఓటింగ్లో అయితే కనుక వీకెండ్తో మనకు సంబంధం లేదు, ఎవరున్నా సరే నాది స్థానం అగ్రస్థానం అని చెప్పి ప్రూవ్ చేసుకుంటుంది ఆవిడ. ఇంకో విషయం ఏంటంటే కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్లో టాప్లో ఎవరైతే ఉన్నారో ఆవిడకన్నా బిలో ఉన్న వాళ్ళందరూ ఈవిడికన్నా ముందు వెళ్ళిపోతారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి క్లియర్గా. ఇంకా 4 వారాలే ఉన్నాయి మామ, దగ్గర పడిపోయింది. ఇంకా ఈ 4 వారాల్లో ఎవరు తోపు ఎవరు ఏంటని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. మామూలుగా ఉండదు, ఇక గరం ఉంటుంది డే బై డే అయితే కనుక. ఎందుకంటే కనుక ఎక్కువ మంది ఉన్నారు, సో తక్కువ డేస్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే కనుక ట్విస్టులు రాబోతున్నాయి. నిన్నైతే కనుక వాన పడడం వల్ల అంతా అటర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట. సో అవుట్డోర్ స్కిట్స్ కానివ్వండి, గేమ్స్ కానీ ఏమన్నా ఉన్నా అవి జరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. సో గేమ్స్ చూస్తే మాత్రమే ఇంకా ఇండోర్ గేమ్స్ ఉన్నాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో కళ్యాణ్ పగడాల తనుజాకి దూరం వచ్చి తన ఆట తను ఆడి నిజంగా ఏంటో ప్రూవ్ చేసుకుంటేనే బాగుంటుంది మామ. శ్రీజ వచ్చి క్లియర్గా చెప్పింది, నిన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన వాళ్ళని నువ్వు మాట్లాడకుండా అక్కడ చాలా పెద్ద తెప్పి చేసావు, నీకు అదే నెగిటివ్గా అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి తను క్లియర్ కట్గా తెగ్గొట్టి చెప్పేసింది. సో శ్రీజ యొక్క మాటలు విని తన యొక్క ఆట తీరు మార్చుకుంటే బాగుంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం పర్సనల్గా కూడా. సో ఫైనల్గా ఇంకా రీతు చౌదరి డీమాన్కి మధ్య రిలేషన్ ఉంది మామ. వాస్తవంగా చెప్పాలంటే కనుక రమ్య మోక్ష, దాని తర్వాత ఆయేషా, సృష్టి వర్మ అందరు చెప్పి డీమాన్ పవన్కి ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. నీ ఆట నువ్వు మార్చుకుంటే నువ్వు ఖచ్చితంగా నిన్ను ఎవరు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్ని విధాలుగా ఆలోచించుకొని నువ్వు తోపు తురుము క్యాండిడేట్లో ఉన్నావు. కళ్యాణ్ని మించి నువ్వు ఆడితే కనుక నీకు తిరుగులేదు, ఫినాలే నీదే అని చెప్పి ఎక్స్పెక్టేషన్ చాలామంది పెట్టుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. మనోళ్ళు అంత సత్తా ఉంది, ప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మామ. గౌరవ్ గుప్తా మనోడు కొంచెం అంత ఏం లేదు మామ, అంత కంటెంట్ అయితే ఏమి ఇవ్వట్లా. గౌరవ్ గుప్తా కూడా వెళ్ళిపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో గౌరవ్ గుప్తా కానీ మాధురి కానీ వీళ్ళిద్దరూ అక్కడ ఖచ్చితంగా ఎలిమినేషన్ ఒకళ్ళైతే అవుతారు. అది మాత్రం 100% డ్యామ్ షూర్ అయితే చెప్పగలను. రాము రాథోడ్ వెల్ ప్లేడ్ మామ, మంచిగానే ఆడుతున్నాడు, అందరినీ కలుపుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఫన్నీ జోకులు వేయడం, ఎవరి మధ్యలో మళ్ళీ మాట్లాడకుండా ఉండడం, మాట్లాడి గెలకడం. సో ఇలాంటివి మనోడైతే తగ్గించుకున్నాడు. ఎవరికేం ఆడుతున్నారు. సంజన గర్లాని గారు అయితే కనుక పాపం ఆవిడకైతే కనుక ఇన్విజిబుల్ మాస్క్ వేస్తారు మామ. నిన్న సంజన గర్లాని గారికి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మామ. చిన్న ఇన్సిడెంట్ కాదు, పెద్ద ఇన్సిడెంట్.
భోజనం చేసేటప్పుడు అన్నం ఎంత వేసుకున్నారో, కూర ఎంత వేసుకున్నారో ఏంటని చెప్పి తినేటప్పుడే ఎవరిని అడిగినా అందరి ముందు నిజంగా ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది మామ. ఒక కామన్ సెన్స్ లేదు తనుజాకి, మినిమం బేసిక్ సెన్స్. తిన్న తర్వాత అడిగితే ఏమైందంట, తినేటప్పుడే అడగాల. అసలు ఎప్పుడు తను మానిటర్గా ఉన్నా, తనకి ఏ పని మానిటర్ చేయమని ఇచ్చినా తనకి చేత కాదని చెప్పి నేనైతే డైరెక్ట్గా చెప్తాను మామ. ఏది ఓపెన్గా సరే, టు బి ఫ్రాంక్, చేత కాదు. మాధురి గారు హౌస్లో నుంచి ఫస్ట్ వీక్ వచ్చి ఎంత మంచిగా చేసింది. ఇన్ని నెలల నుంచి ఉంటున్నావు, నీకు ఆ మాత్రం తెలియదు. బేసిక్ కామన్ సెన్స్. తినేటప్పుడు మనం ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, అది కూడా బేసిక్ కామన్ సెన్స్ లేకుండా తినేటప్పుడు అడిగితే ఆవిడ పాపం లేచి వెళ్ళిపోతుంది తినకుండా. ఎవరికైనా ఒక పెయిన్ ఉంటుంది కదా. సో అందరి ముందు ఎందుకు పిలిచి పక్కన మాట్లాడితే ఎంత బాగుంటుంది. ఖచ్చితంగా నాకు సార్ ఈ పాయింట్ మీద శనివారం మాట్లాడాలి. తనుజ మిస్టేక్ ఉంది, ఖచ్చితంగా తనైతే కనుక నిలదీయాలి నుంచోబెట్టి. ఎందుకంటే కనుక దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. భోజనం దగ్గర ఎవరు ఎంత శత్రువు కూడా మనల్ని ఇంటికి వచ్చినా కూడా భోజనం టైంలో మనం ఏం చేయడానికి లేదు. ఎగ్జాంపుల్ మర్యాద రామన్న. మర్యాద రామన్న సినిమా చూసాకరా మీరు? మర్యాద రామన్లో తన శత్రువు అని తెలిసి కూడా భోజనం అయిపోయిన తర్వాత ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత తను చంపేద్దామని చూస్తారు. సో అంత మెసేజ్ ఉన్న సినిమాలోనే అంత ఇది ఉంటే నువ్వు అట్లీస్ట్ అన్నం చెప్పకుండా వేసుకుంటే ఏముందమ్మా చెప్పు. అన్నం తిన్న తర్వాత అడుగు, తప్పేముంది. ఇమాన్యుయల్ కూడా వచ్చి చూపిస్తాడు ఒకనొక సంగతి, ఇదిగో నేను పెట్టుకున్నా చూడని చెప్పి. సరిపోలా? ఇలాంటి గుణపాలు దిగుతూ ఉంటాయి అన్నమాట. సో మనం చూసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి ఏదైనా సరే. సో ఇది తనుజ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి మామ. అల్టిమేట్గా చెప్పాలంటే తను టాప్ పొజిషన్లో ఉండి అసలు అర్హురాలే కాదు. తన క్యూట్ మూమెంట్స్, ఈ మూమెంట్స్ తప్ప వేరే ఏం లేదు. బట్ అందరు తనుజ అని అంటున్నారు కానివ్వండి, జెన్యున్గా ఆలోచించి ఓటేయండి మామ. ఎవరైనా సరే జెన్యున్ రివ్యూ ఏదైనా సరే. అది నా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. సో ఇంకా మాధురి గారి గురించి అయితే కానీ చెప్పవసరం. ఆవిడ ఎవరిని పట్టుకుంటే మనకు పాజిటివ్ వైబ్ వస్తుందో వాళ్ళని పట్టుకుంటుంది మామ ఈవిడైతే కనుక ఎక్కువ. సో ఆల్రెడీ భరణి గారు రాగానే భరణి గారి పాజిటివ్గా, శ్రీజ రాగానే శ్రీజాకి పాజిటివ్గా రిజల్ట్లో ఇవ్వడం. సో ఇలా ఎవరికి వాళ్ళు గేమ్ అయితే కనుక ఎవరు తగ్గట్లేదు మామ. అవసరం వస్తే ఎలా వాడుకోవాలి, అవసరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తాం మామ. సో ఓటింగ్ అనాలిసిస్లో కనుక ప్రజెంట్ టిల్ నిన్నటి వరకు అయితే కనుక మన తనుజ గారు టాప్ పొజిషన్లో ఉన్నారు. వెల్ అండ్ గుడ్, కంగ్రాచులేషన్ మేడం. దాని తర్వాత కళ్యాణ్ ఉన్నారు, ఇలా రాము రాథోడ్, దాని తర్వాత రీతు చౌదరి, దువ్వాల మాధురి గారు, ఇలా ఉన్నారు. చివరిలో అయితే కనుక డీమాన్ పవన్ ఉన్నాడు. బట్ ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకో వీడియోతో మేము ముందు కలుద్దాం. ఓకేనా మామ? ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ చూడండి మామ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.